మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. నిరుద్యోగులు చలో గాంధీ భవన్ అన్న నిరసనతోనైతే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే వాళ్ళు ఇస్తాన్న నోటిఫికేషన్ అంటే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం అయితే జరిగింది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు కాబోయే దాకా కూడా వస్తూ ఉంది. ఆ నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఒకరేమో 1,00,000 అని చెప్తా ఉన్నారు, ఒకరేమో 60,000 అని చెప్తా ఉన్నారు. వాళ్ళే ఒక సంఖ్యలు చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. మరి అవి కూడా వీళ్ళు ఇచ్చినాయి అంటే వీళ్ళు ఇచ్చినాయి కాదు, గత ప్రభుత్వం ఇచ్చినయే నోటిఫికేషన్లు ఇచ్చేసి ఎగ్జామ్స్ రాసిన తర్వాత పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ కొన్ని పెండింగ్లో కూడా ఉన్నాయి. ఇప్పటికీ గ్రూప్ 1 నాంచి ఇంతవరకు కూడా జాబ్లు ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. గ్రూప్ 3 జాబ్లు కూడా ఇంతవరకు ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. ఓన్లీ ఇప్పటివరకు అయితే గ్రూప్ 4 వాళ్ళకే ఇప్పుడు వెళ్ళి డ్యూటీలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అవి ఫిల్ చేయక వాటికి సంబంధించిన బ్యాక్లాగ్ సంబంధించిన పోస్టులు కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వాటిని కూడా ఫిల్ చేయాలంటూ నిరుద్యోగులు ఈరోజు వాళ్ళ వినతి పత్రాలు మరి గాంధీ భవన్లో ఉండే ఎవరైతే లీడర్లు ఉంటారో లేకుంటే గాంధీ భవన్లో ఉండే మరి గాంధీ విగ్రహానికైనా ఇవ్వడానికైనా వస్తున్నాం అనుకుంటా వాళ్ళైతే నిరుద్యోగులు అయితే భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ ఇక్కడ గాంధీ భవన్లో మొత్తము కంచెలేసి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తము పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇక్కడ భద్రత దళాలను కూడా భారీ స్థాయిలో మోహరించినట్టు కూడా కనబడతా ఉంది. ఒకవైపు ఏదైతే టీజీపీఎస్ భవన్ సంబంధించిన అక్కడ కూడా పోలీసులు బృందాలతోని పాకాడికి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ కూడా పోలీసులు బృందాలతోనైతే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే మేము వస్తున్నామని వాళ్ళు పిలుపునిచ్చిన పరిస్థితిలో మరి ఇంత దానిక ఎందుకు ఇంత వీళ్ళు కంచెలు వేసుకుని ఉంటున్న పరిస్థితి ఎందుకు ఉందనేది కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ధర్నా చేయడానికి రావట్లేదు, ముట్టడి చేయడానికి రావట్లేదు. వాళ్ళ యొక్క వినతి పత్రాలను ఇవ్వడానికి మాత్రమే ఈరోజు గాంధీ భవన్కి వస్తున్నామని వాళ్ళు పిలుపునిచ్చిన మేరకి ఇక్కడికి రావడం అనేది జరిగింది. కానీ మరి వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడ కట్టుదిట్టడి చేసేసి పోలీసు బృందాలతోని అక్కడ ఎప్పుడైతే వస్తారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాహనాలను కూడా రెడీ పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంచెలు తీసేసి మరి ప్రజాపాలన తీసుకొచ్చినామని రేవంత్ రెడ్డి సర్కారు అనేక సార్లు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇదేనా ప్రజాపాలన అంటే అడుగుదాం. అంటే ఇదేనా ప్రజాపాలన, ఇదేనా రేవంత్ రెడ్డి తీసేసిన కంచెలు, మరి ఇదేనా రేవంత్ రెడ్డి ఎవరైనా వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చు, మా అధికారులు ఉంటారు, మా ఎమ్మెల్యేలు ఉంటారు, మా ఎంపీలు ఉంటారు, మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉంటారు, మరి మీరు వచ్చి ఎప్పుడైనా మీ వినతి పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పిన గాంధీ భవన్ ఈరోజు ఎందుకు తలుపులు వేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే నిరుద్యోగులు ఓట్ బ్యాంకింగ్ అనే చూస్తారు. గతంలో ఎన్నికలప్పుడు మరి నిరుద్యోగులందరినీ తీసుకొని బస్సు యాత్రలు చేసిర్రు, నిరుద్యోగులను తీసుకెళ్ళి ఊరూరే తీసుకెళ్ళి ఓట్ బ్యాంకింగ్ కోసమే మరి అవ్వయ్య కాళ్ళు పట్టుకునేటట్టు చేసిర్రు. కానీ ఈరోజు వాళ్ళ యొక్క వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తున్నామని అంటే మరి పోలీసు వాళ్ళతో బృందాలతో ఇక్కడ మొత్తం ఈ కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే నిరుద్యోగుల వినతి పత్రాలు మీరు తీసుకోలేరా? నిరుద్యోగుల వాళ్ళు ఏం మాట్లాడుతారో మీరు వినలేరా? నిరుద్యోగులు అంటే ఎందుకు ఇంత చులకనగా వాళ్ళు అడుగుతున్నది ఏంది? గ్రూప్ 1లో ఉన్న బ్యాక్ పోస్టులు, గ్రూప్ 2లో ఉన్న బ్లాక్ పోస్ట్ కావచ్చు, గ్రూప్ 4లో గ్రూప్ 3 కావచ్చు, ఏవైతే 1, 2, 3, 4 కావచ్చు, లేకుంటే జీపీఓ సర్పంచ్ గ్రామానికి సంబంధించిన అధికారులను నియమించడంలో కావచ్చు, అందులో ఉన్న పోస్టులను వాళ్ళు వేయండి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే ఆ చిక్కడపల్లి లైబ్రరీలో చూసినా కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో చూసినా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో చూసినా కావచ్చు, నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగిపోతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు వాళ్ళకు నైపుణ్యత లేకుండా, మరొక వైపు గవర్నమెంట్ జాబులు లేకపోవడం వల్ల మరింత నిరుద్యోగం పెరుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో పోలీసు దాంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే జీవో 46 తీసుకొని వచ్చేసి బ్యాక్లాగ్ చాలా మిగిల్చిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఆ నోటిఫికేషన్ వేయండి అని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు అడిగేది ఏంది? మిగిలిన ఏమైనా పోస్టులు ఉంటే నోటిఫికేషన్ ద్వారా మీరు విడుదల చేయండి. మీరు 2 లక్షల జాబులు ఇస్తా అని చెప్పారు. ఒక సంవత్సర కాలంలో మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. మీ అధినేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోని మీరు అనౌన్స్ చేయించారు. మీ రాహుల్ గాంధీ అయితే అటు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అక్కడ ప్రజలను కలిపి చెప్పిన పరిస్థితి కనిపించింది. అంటే మరి ఇంతగానో చేసినప్పటికీ మరి ఎందుకు ఇంత మరి వాళ్ళ యొక్క వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా మీరు
చూడట్లేదు అన్న విధంగా ఇక్కడ మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు వచ్చినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత గందరగోళం వాతావరణంలో గాంధీ భవన్ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కాకుండా ఏది ఏమైనా కానీ వాళ్ళు వినతి పత్రానికి ఇవ్వడానికే వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ వినతి పత్రాన్ని తీసుకోవడానికి కూడా ప్రభుత్వము మరి అనుకూలంగా లేని పరిస్థితి అయితే ఇక్కడైతే కనబడుతుంది. మరొక చూడాలి మరి ఈ పరిస్థితులు ఎంతవరకు వెళ్తాయనేది కూడా కొంత గందరగోళ వాతావరణంలో అయితే ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూస్తూనే ఉండండి తెలుగు 360 మరింత సమాచారం అందిస్తూనే ఉంటాం.